ఇక నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గొట్టిపాటి కొండప నాయుడు 24వ వర్ధంతి వేడుకలను కావలిలో ఘనంగా నిర్వహించారు. కావలి ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన గొట్టిపాటి కొండపనాయుడు విగ్రహం వద్దకు అభిమానులు కార్యకర్తలతో తరలివెళ్లి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాళులర్పించారు. కొండపనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొట్టిపాటి కొండపనాయుడు కావలి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఇప్పుడు 1972 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి 78 వరకు కావలికి సేవ చేసి ముఖ్యంగా కొండాపురం, కలిగిరి, జలదంకి మండలాలు టౌన్ కలిపి చేసి ఈ రోజు కూడా అభిమానులు తరగని ముద్ర వేసుకున్న వ్యక్తి కొండపనాయుడు గారు. అటువంటి కొండపనాయుడు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు ఈ నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానించినందుకు ట్రస్ట్ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇప్పుడున్నటువంటి సమకాలీన నాయకులకి కొండపనాయుడు గారి జీవిత చరిత్రను సంవత్సరానికి ఒక్కసారైనా పరిచయం చేస్తున్నటువంటి ఆ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమ్ముకున్న వ్యక్తి కోసం మాట మీద నిలబడే మనస్తత్వం, పల్లె ప్రాంతాలను పట్టణాలుగా తీర్చిదిద్దాలి, పల్లెటూర్లలో ఉన్నటువంటి రైతాంగం, కూలీలు 3 పూట్ల అన్నం తినాలి అంటే పంటలు బాగా పండాలంటే నీళ్లు కావాలని కావలి కాలువ మొదలుకొని పోరాటం చేసినటువంటి వ్యక్తి కొండపనాయుడు గారు. కొండపనాయుడు గారి ఆశయం గట్టుపల్లికి నీళ్లు తేవటం ఆయన ఆశయం కాబట్టి తప్పకుండా నేను ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారితో సంప్రదించి తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గట్టుపల్లికి నీళ్లు తెచ్చి ఆయన మనసుకు ప్రశాంతత కలిగేటట్టు చేస్తానని ఈ సందర్భంగా వారి యొక్క వర్ధంతి నాడు తెలియజేస్తూ డబ్బు కంటే కూడా మాటకు విలువిచ్చాడు. అదే విలువలతో మేము కూడా రాజకీయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరహై గొట్టుపాటి కొండపనాయుడు గారు, అమరహై గొట్టుపాటి కొండపనాయుడు గారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel